అసలు కడపలో అవినీతి చేసి పెట్టేశాడు మొత్తంగా. ఈ రోజు మీరు గమనిస్తే దేవుని కడప రోడ్డు కృష్ణా సర్కిల్ నుంచి ఎవరు చేశారు? ఈ యొక్క పెద్ద మనిషికి సంబంధించిన వ్యక్తి కాదా? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర రోడ్డు ఈ పెద్ద మనిషికి సంబంధించిన వ్యక్తే. ఈయన కుటుంబ సభ్యుడే చేసి ఈ రోజు ఆల్రెడీ 2 నెలలే అయింది ఆ రోడ్డు ఓపెన్ అయ్యి. ఆల్రెడీ క్రాక్స్ వచ్చి నాణ్యత లేని వర్క్ చేశాడు. దాని మీద చర్యల గురించి మాట్లాడుతున్నాడా? ఈ రోజు మాసాపేటలో టెంపుల్ ని బగలగొట్టారు. కార్పొరేషన్ వైపు నుంచి ఒక అగ్రిమెంట్ అయ్యి టెంపుల్ ని మేమే కడతామని చెప్పినారు. కట్టినారా? ఎన్ని రోజులైంది టెంపుల్ బగలగొట్టి? ఈ రోజుకి ఎన్ని రోజులు కావాల్సి ఉంది? దాని గురించి ఏమైనా చర్యలు ఉన్నాయా? అన్నమయ్య విగ్రహం తీసినారు. ఆ రోజు అక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మేము మళ్ళా కట్టిస్తాం ఆ గుడిని, మాది బాధ్యత అని అగ్రిమెంట్ అయ్యారు. దాని గురించి ఏమైనా చర్యలు ఉన్నాయా? ఎన్ని మసీదు స్థలాలు, ఎన్ని చర్చిలు అన్యాక్రాంతం అయిపోయినాయి ఈ కడపలో, దాని మీద చర్యలు ఉన్నాయా? ఈ రోజు అవినీతి ఎంత ముందుకెళ్ళిందంటే వీళ్ళకి గుళ్ళ స్థలాలు, మసీదు స్థలాలు, చర్చి స్థలాలను కూడా వదలని పరిస్థితుల్లో అవినీతి చేశారు వీళ్ళు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మహిళ గెలిచింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి 8 మంది కార్పొరేటర్లు వచ్చినారు అనే విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఒక కుర్చీ అనే డ్రామా మొదలు పెట్టాడు. ఈ రోజు మొన్న మాట్లాడతారు కడపలో నీ తాగునీటి సమస్య లేదని చెప్పి గాంట్ నుంచి ఉమ్ముతారు వీళ్ళ ముఖాల మీద. కడపలో తాగునీటి సమస్య లేదు అని చెప్తే ప్రజలు వీళ్ళకు బుద్ధి చెప్పే టైం ముందుంది. నిన్న ఎవరో ఆఫ్ రికార్డ్ అడిగితే అలా చెప్తాము మీడియాకి అంతే అని చెప్తాడంటే ఈ పెద్ద మనిషి. ఇలాంటి పరిస్థితులు ఈ కడప మున్సిపల్ కార్పొరేషన్ ఇలాంటి వ్యక్తి ఆధీనంలో ఉంది. అన్అఫిషియల్ గా రాసేసుకున్నాడు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, ప్రజల సమస్య గురించి చర్చ లేదు. ఎంతో మంది కార్పొరేటర్లు ఈ రోజు ఎజెండాలో వాళ్ళకి సంబంధించిన ప్రజల సమస్యలను దాంట్లో పొందుపరిచినారు. ఫర్ ఎగ్జాంపుల్ కుక్కలు పిల్లల్ని కాటేస్తున్నాయి, రోడ్డు మీద మనుషుల మీద దాడి చేస్తున్నాయి. ఎంతమంది కుక్కలకి ఆపరేషన్లు చేయించారని ఒక క్వశ్చన్ ఉంది. ఇలాంటి ప్రజలకు సంబంధించిన సమస్యలు, రోడ్ల గురించి, నీళ్ల గురించి, ప్రతి ఒక్క దాని మీద సమస్యల మీద వాళ్ళు ప్రశ్నిస్తే ఏ విధమైన చర్చ లేకుండా, ఏ విధమైన దానికి ఏ విధమైన అజెండా చదవకుండా, ఈ రోజు ప్రజలను ఫేస్ చేసే ధైర్యం లేకుండా, కార్పొరేటర్లు ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకునే పరిస్థితి లేక ఇంత దుర్మార్గంగా అజెండా అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇది మీడియా ప్రతినిధులు అందరి ముందు జరిగిన విషయం. ఈ విధంగా ఎక్కడన్నా ఏ కార్పొరేషన్ లో అయినా మీటింగ్లు జరిగింది మనం చరిత్రలో చూసామా? కడప కార్పొరేషన్ లో జరిగింది. ఇలాంటి దుర్మార్గమైన ఈ మనిషి వలన ఈయనకు ప్రజల గురించి అవసరం లేదు, ప్రజా సమస్యల గురించి అవసరం లేదు. వీళ్ళ కుటుంబ సభ్యులు G+2 పర్మిషన్ తీసుకొని 4 అంతస్తులు కట్టుకుంటారు. సామాన్య ప్రజలు ఇలా ఆయన కుటుంబ సభ్యులు మాత్రము అతిక్రమించి ఇల్లులు కట్టుకొని అవినీతి చేయొచ్చు. అదే 2-3 సెంటర్లో పేదవాళ్ళు ఇల్లులు కట్టుకుంటే నీకు పర్మిషన్ లేదని దాడి చేయనీకి పోతారు, ఆ ఇళ్లను కూలుస్తారు, ప్రొక్లైన్స్ తీసుకొని బుల్డోజర్స్ తీసుకుపోయేసి. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్న సమయం. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నాను అంటే, మనం కడపలో 50 వార్డులు, 50 కార్పొరేటర్ల వార్డులకి 49 వార్డులు మనం చేస్తున్నాం. 49 వార్డులు మనం గెలిచిన తర్వాత ఈరోజు చూస్తా ఉన్నాం కేవలం ఒక 8 మంది దారి పెడదారిని పట్టిన పరిస్థితులు అంతా ఈరోజు మనం నిజంగా ఒకటి వీళ్ళందరికీ కూడా బాధ అనిపిస్తుంది చూసినప్పుడు. ఎందుకంటే మన ప్రభుత్వం దేశ చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా మన ప్రభుత్వం పనిచేసింది. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాము అని అంటే మనం పని చేయగలం. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాము అని అంటే మన ప్రజలకు ఇచ్చిన మాట కాపీ కాదు. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాము అని అంటే కేవలం ఒకే ఒక కారణం ఏంటంటే అబద్ధాలు మనం చెప్పలేకపోవడం వల్ల మాత్రమే మనం ప్రతిపక్షంలో కూర్చోవాలి. అంతకుమించి వేరే కారణం ఏంటి? ఆ రోజు ఎన్నికలప్పుడు జరిగేటప్పుడు కూడా నా మీద కూడా ఇదంతా కూడా నా మీద కూడా అడిగినారు, అన్న ఏం చేస్తా ఉన్నావు? చంద్రబాబు నాయుడు ఇంట్లోకి పోతా ఉన్నాడు, ఇంట్లో మనిషిని కూడా నా చిన్నపిల్లలు కనబడితే నీకు పర్లేదు అంటాడు, నా చిన్నపిల్లలు కడితే నీకు పర్లేదు అంటాడు, నా చిన్నపిల్లలు నీకు పర్లేదు అంటా ఉన్నాడు, అక్క కనిపిస్తే నీకు 18,000 అంటాడు, నీకు 18,000 అంటాడు, నీకు 18,000 అంటాడు, ఆ పెద్ద కనపడిందంటే ఇంట్లో నీకు 48,000 అంటాడు, నీకు 48,000 అంటున్నాడు. ఇంట్లో నుంచి తక్కువ వయసు కావాలి.